హనుమకొండలోని కూడా ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. ప్రభుత్వ భూముల వేలాన్ని ఆపాలంటూ బీజేపీ ధర్నాకు దిగింది. బీజేపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు బీజేపీ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకు దిగిన బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. కూడా కార్యాలయం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, హన్మకొండలోని కూడా ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత గల కారణాలేంటి? హన్మకొండ పట్టణ పరిధిలోని ఈ కూడా ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వ భూములని ఇటు కమర్షియల్ ప్లాట్లకు వేలం వేస్తున్నారు. ఇటు మన ముఖ్యంగా బాలసముద్రంలో ఉన్న ప్రైమ్ లొకేషన్ లో ఉన్న ప్రభుత్వ భూముల్ని ఇటు కమర్షియల్ పేరుతో కమర్షియల్ ప్లాట్ గా ప్లస్ హౌసింగ్ ప్లాట్లుగా ప్రభుత్వ భూముల్ని వేలం వేసి అమ్మటాన్ని బీజేపీ హన్మకొండ జిల్లా నాయకులు మొత్తం వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ భూములన్నీ కూడా ఇటు ప్రైవేట్ పరం చేస్తున్నారు. ప్రభుత్వ అవసరాలకు లేకుండా ఇట్లా వేలం వేసి డబ్బులు దండుకోవాలని ప్రభుత్వం చూడడం కరెక్ట్ కాదు. ప్రభుత్వ భూముల్ని పరిరక్షించాలి. భవిష్యత్ అవసరాల కోసం ప్రభుత్వ భూములు ఎంతో అవసరం ఉన్న నేపథ్యంలో ఈ ప్రైమ్ లొకేషన్ లో ఉన్న భూములను మొత్తం ఇట్లా వేలం వేయటము, ప్రైమ్ కమర్షియల్ ప్లాట్ల వేలం పేరుతో వేలం నిర్వహించి కొంతమందికి కట్టబెట్టాలని కుట్ర కోణం దాగింది. కాబట్టి వెంటనే ప్రభుత్వం కానీ ఇటు కూడా తీసుకునే నిర్ణయాన్ని పునరాలోచించుకొని వేలం ఆపివేయాలని చెప్పేసి బీజేపీ హన్మకొండ ఆధ్వర్యంలో ఇటు రావు పద్మ, బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సతీష్ రెడ్డి వీరంతా కూడా అక్కడ మన కూడా ఆఫీస్ ముందు భారీగా బీజేపీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. మొత్తం గందరగోళ పరిస్థితుల్లో అక్కడికి పోలీసులు చేరుకొని ఎవరైతే హన్మకొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొలను సతీష్ రెడ్డిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించారు. ప్రస్తుతం అక్కడ ఉన్న బీజేపీ కార్యకర్తలు కూడా చేశారు. పద్మ బీజేపీ నాయకురాలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ భూముల్ని కాపాడాలి, వెంటనే కూడా తీసుకున్న నిర్ణయం పునరాలోచించుకొని ప్రభుత్వ భూముల్ని పరిరక్షించాలి, లేదంటే బీజేపీ పార్టీ ఉద్యమం నిర్వహిస్తామని చెప్పేసి అంటున్నారు. ప్రస్తుతం మొత్తం కూడా హన్మకొండ వ్యాప్తంగా కూడా ఆఫీస్ ముందు గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ప్రస్తుతానికి బీజేపీ కార్యకర్తల్ని పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నారు. సార్, ఓకే, థ్యాంక్ యూ చంద్రశేఖర్. దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం